ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వీరిలో ఒకడు సంపూర్ణ దైవభక్తుడు, మరొకడు పూర్తి నాస్తికుడు. ఒక రోజున వీళ్ళిద్దరూ వేరొక గ్రామానికి ప్రయాణమయ్యారు. మహారణ్యంలో నుండి నడిచి వెళుతూ ఉండగా వారికి ఒక పాడుబడిన శివాలయం కనిపించింది. సంపూర్ణ శిథిలావస్థలో ఉన్న ఆ శివాలయం చూచి భక్తుడైన స్నేహితుడు శివాలయం శుభ్రం చేసి శివుణ్ణి అర్చించి అభిషేకం చేసుకుని వెళదామన్నాడు. నాస్తికుడైన స్నేహితుడు పకపకా నవ్వాడు. పిచ్చివాడా, అసలు దేవుడెక్కడ ఉన్నాడురా? నిజంగా దేవుడే ఉండి ఉంటే ఈ ఆలయం ఇలా ఎందుకు పాడుబడుతుంది? తన ఆలయాన్ని తాను జాగ్రత్తగా చూడలేని దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడా? దేవుడు లేడు, దేవత లేదు, పోదాం పద అన్నాడు. భగవంతుని సేవిస్తే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. అయితే మనం కోరుకున్నది జరిగితేనే దేవుడు ఉన్నాడు, లేకపోతే లేడు అనుకునేవారు చూపేది భక్తి కాదు, వ్యాపారం. నిస్వార్థంతో ఏ కోరిక లేకుండా మనం భగవదారాధన చేస్తే మనకు ఏం కావాలో పరమాత్ముడే చూసుకుంటాడు. అదే అనుగ్రహం. అటువంటి భగవదనుగ్రహం మనకు నిజంగా అవసరమైనప్పుడు అదే అడ్డుకుంటుంది, ఆదుకుంటుంది, ఆనందంగా ఉంచుతుంది. భగవంతునికి ఈ లోకమే ఆలయం. ఆ పరమాత్మకు ఇటువంటి ఆలయాలతో పనిలేదు. మానవులమైన మనకే వాటి అవసరం ఉంది. పరమాత్మను ఊహించుకొని, భావించుకొని, ఆరాధించి సాక్షాత్కారం పొంది మోక్షం సంపాదించవలసిన అవసరము, ఆర్తి మానవుడికే ఉన్నాయి. ఇటువంటి ఆలయాలు దేవుని పేరున నిర్మించిన మానవులే వాటిని జాగ్రత్తగా ఉంచవలసిన బాధ్యత వహించాలి. ఈ విషయంలో దోషమైన నిర్దోషమైన మనదే. కనుక నా బాధ్యతగా నేను ఈ ఆలయం శుద్ధి చేస్తాను. నీకిష్టమైతే వచ్చి సాయపడు, లేదంటే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న నాస్తికుడు, నాకు మాత్రం ఇటువంటి వాటిపై నమ్మకం లేదు, నేను రాను, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేసేయి అని చెప్పి పంపించాడు. ఈ భక్తుడు వెళ్ళాడు. శివాలయం శుభ్రం చేశాడు. కొన్ని అడవి పుష్పాలు తెచ్చుకున్నాడు. కోనేటి జలంతో శివాభిషేకం నిర్మలంగా నిశ్చలంగా చేసుకున్నాడు. స్నేహితుని దగ్గరకు తిరుగు ప్రయాణమయ్యాడు. అలా వస్తూ ఉండగా పాపం ఆ శివభక్తునికి కాలిలో ఒక విషపు ముల్లు గుచ్చుకుంది. దాని ప్రభావానికి క్షణాలలో కాలు విపరీతంగా వాచిపోయింది. బాధను భరించలేక ఒంటికాలిపై కుంటుకుంటూ వచ్చాడు. అతణ్ణి చూసి నాస్తిక స్నేహితుడు జాలిపడి, దేవుడు అనుగ్రహము అనుకుంటూ వెళ్ళావు, దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొచ్చింది నీకు? చక్కగా 2 కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళిన వాడివి ఒంటికాలిపై కుంటుతూ వచ్చావు. దేవుణ్ణి నమ్మినందుకు నీకు వచ్చిన ఫలితం ఇది. ఈ ఆలయం దగ్గరికి నీవు వెళ్లకుండా మన దారిన మనం వెళితే ఈ బాధ తప్పేది కదా. నీకొక విశేషం చెప్పనా? దేవుడు లేడు, దేవత లేదని దూషించి నేను ఇక్కడే ఉన్నానా? ఏమీ తోచక ఈ రాయిని పెళ్లగించాను. ఇదిగో దీని క్రింద 1,00,000 రూకల విలువ గల వజ్రాలు దొరికాయి. ఇప్పుడు అర్థమైందా? దేవుణ్ణి పూజిస్తే కష్టాలు, దూషిస్తే వజ్రాలు లభిస్తాయన్నమాట అంటూ తనకు లభించిన వజ్రాలు చూపించాడు. భక్తుడైన స్నేహితుడు నిరుత్తరుడయ్యాడు. నిజంగానే దైవాన్ని నమ్మిన వారికి బాధలు కలుగుతాయా, దూషిస్తేనే లాభాలు వస్తాయా అని ఆలోచనలో పడ్డాడు. వారికి జ్ఞానబోధ చేయాలనుకున్నాడు పరమేశ్వరుడు. ఒక మహాసిద్ధుని వలె రూపం ధరించి అటు వచ్చాడు. వారి వివరమంతా విన్నాడు. ఆ మహాసిద్ధుడు, నాయనలారా, మీరిద్దరూ పొరపాటుగానే ఆలోచించారు. భగవదారాధన ఫలితము వృధా కాదు, అలాగే దైవదూషణా ఫలము వదలదు. మీ విషయంలో జరిగిందే చెప్తాను వినండి. వాస్తవానికి దైవభక్తుడవైన నీకు భయంకరమైన కాలకూట విషసర్పం కరిచి ఈనాడు మరణించవలసిన సర్పగండం ఉంది. నీవు శివాలయ పునరుద్ధరణ చేసి
దైవార్చన చేసినందున దైవానుగ్రహం కలిగింది. నీ ప్రాణగండ దోష ఫలితం తగ్గింది. నిన్ను కాటువేయాల్సి ఉన్న మహా విషసర్పం అదిగో ఆ కోనేటిలో పడి కొట్టుకుంటోంది. ఈ చిన్న విషపు ముళ్ళు గుచ్చుకోవటంతో ఆ గొప్ప దోషం తీరిపోయింది. దైవారాధనా ఫలితం వల్లనే నీవు ఈనాడు నీ ప్రాణాలు నిలుపుకోగలిగావు. ఈ ముళ్ళు వల్ల వచ్చిన బాధ 2 రోజులలో తగ్గిపోగలదు. తాత్కాలికంగా బాధలు కలిగినా భక్తులైన వారు అంతకు మించిన ప్రమాదం తొలగిందని గుర్తించాలి. ఇక నీ స్నేహితుడు దైవదూషణ చేసినందున అతనికి చెందవలసిన అంతులేని నిధి అందకుండా పోయింది. ఎంతో అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు. నీ వంటి భక్తునితో స్నేహం చేసిన స్వల్ప అదృష్టంతో మాత్రమే ఈ కొన్ని వజ్రాలైనా పొందగలిగాడు. దైవదూషణ వలన ఎంత కలసి వచ్చినా ఎంతో రావలసింది మాత్రం రాకుండా పోయిందనే విషయం నిజం అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఆదిశంకరుడు. కలియుగ భక్తులకు ఇది చాలా చక్కని ఉదాహరణ. ఒక పంట ధాన్యం ఇంటికి తెచ్చుకున్న రైతు 2వ పంట కోసం విత్తనాలు సిద్ధం చేసుకుంటాడు. ఆ విత్తనాలలో పుచ్చినవి, పురుగు పట్టినవి, చచ్చువి, పనికిరానివి ఏమైనా ఉంటే వాటిని ఏరి పారేస్తాడు. మంచి వాటిని మాత్రమే ఉంచుకొని నాటుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా దుర్మార్గులను, దుష్టులను, పాపాత్ములను, దైవద్రోహులను, అధర్మవర్తనులను ఈ ప్రళయాల ద్వారా ఏరి పారవేసి ధర్మాత్ములను, భక్తులను, పుణ్యాత్ములను మాత్రమే ఈ కలియుగాని కోసం నిలబెడతాడు. ఆ విధంగా జల్లించే జల్లెడ ఈ కాలజ్ఞానం అని గ్రహించాలి. మనం కూడా మంచి విత్తనాలుగా తయారయ్యేటట్లు ప్రవర్తించగలగాలి. అందుకు బ్రహ్మంగారి భక్తి దగ్గరి మార్గం. కాలజ్ఞాన ప్రభావంతో పూర్తిగా ఆవరించబడి ఉన్న నేటి కాలంలో, రేపటి భవిష్యత్ కాలంలోనూ మనము, మన కుటుంబము, మన తోటి వారందరూ క్షేమంగా ఉండాలన్నది అందరి కోరిక. పసిపిల్లలకు తల్లి దిక్కు, వ్యాధిగ్రస్తునికి వైద్యుడు దిక్కు, అనాథకు ధర్మాత్ముడు దిక్కు, భక్తునికి భగవంతుడు దిక్కు. కాలజ్ఞాన ప్రభావము నుండి తప్పించుకోవాలనుకునే వారికి బ్రహ్మంగారి పూజ దిక్కు. మడిమైలలు, కులగోత్రాలు, జాతిమతాలు పట్టించుకోకుండా కేవలం మనసులో నమ్మకంతో మానవ జన్మ ఎత్తిన ఎవరైనా బ్రహ్మంగారిని పూజించవచ్చును. ఇది శ్రీ బ్రహ్మంగారు స్వయంగా చెప్పిన లోక కళ్యాణ వాక్యం. భక్తి కలిగి ఉన్న వారికి భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం.